నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఎన్ని అవతారాలున్నా మహాలక్ష్మి వారి అవతారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. సంపద, ధర్మం, శాంతి స్వరూపంగా భావిస్తారు భక్తులు. ప్రజల ఆర్థిక బాధలు తీర్చే మహాలక్ష్మి కటాక్షం మరి అందరికీ ఎందుకు అందదు? మహాలక్ష్మి కృప కోసం ఏం చెయ్యాలి? అమ్మవారి అనుగ్రహం కోసం ఏ వ్రతం ఆచరించాలి? మహాలక్ష్మి ఆవిర్భావం ఎలా జరిగింది? లక్ష్మీ కృప లేకపోతే ఏమవుతుంది? మహాలక్ష్మి అవతరణకున్న ప్రాశస్త్యం గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు తంగిరేల విశాలాక్షి గారు, వేద సంస్కృతి సమితి ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. నమస్తే అమ్మ విశాలాక్షి గారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ, మనం చెప్పుకున్నట్టుగా ఎన్ని అవతారాలున్నా మహాలక్ష్మి అవతారం అనగానే ఒక సంపదగా భక్తులు చాలా భక్తిభావంతో పూజిస్తూ ఉంటారు. అసలు మహాలక్ష్మి అవతరణకున్న ప్రాశస్త్యం ఏంటి? లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. అమ్మవారు మహాలక్ష్మి అనంటే అందరికీ చాలా ఇష్టము. ఎందుకంటే సామాన్యమైన మామూలు పామర మానవుల దృష్టిలో లక్ష్మీదేవి అంటే ధనాన్నిచ్చే తల్లి. అందరికీ కూడా ధనం కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి. కనుక మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మహాలక్ష్మీదేవి ఆమె ఆది పరాశక్తి, ఆవిడ పరబ్రహ్మ స్వరూపిణి. కానీ శ్రీ మహావిష్ణువుకి భార్యగా సముద్రరాజ తనయ, క్షీరసాగర సమయంలో సముద్రంలో నుంచి ఆవిర్భవించింది అని ఉంది. కానీ అంతకు ముందరే ఉన్న తల్లి. సృష్టి ప్రారంభమే అసలు ఆది పరాశక్తే మహాలక్ష్మీదేవి అని అంటారు. మహాలక్ష్మీదేవి ఆవిర్భావాన్ని గురించి అనేక పురాణాలు, మహాలక్ష్మీదేవి యొక్క శక్తిని గురించి ఎన్నో పురాణాలలో మనకు చెప్పారు. ముక్తిం దదాతీతి ముకుందః, ముక్తినిచ్చేవాడు ముకుందుడు. ఆయన భార్య, ఆయనకి అనపాయిని శక్తి. ఎప్పుడు కూడా శ్రీమన్నారాయణుని పాదపద్మాలు ఒత్తుతూ అమ్మవారు కనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటి అంటే, ఎక్కడ హరి ఉంటాడో అక్కడ సిరి ఉంటుంది. సిరి అంటే కేవలము ధనం మాత్రమే కాదు. లక్ష్మీదేవి అని అంటే అసలు ఆ పదానికే ఒక మహత్తరమైన అర్థం ఉంది. శ్రీలక్ష్మి, ఈ లక్ష్మి అని అంటే మనకి శ్రీ సూక్తంలో మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆమెలో ఉన్న తత్వాన్ని, శక్తిని, ఆవిడ నుంచి మనం ఏమేం పొందుతామో అన్నీ చెప్పారు. ఆవిడ మనకి ధనాన్ని ఇస్తుంది అంటే నిజంగా ధనం అంటే ఐశ్వర్యము. ఐశ్వర్యం అంటే కేవలము డబ్బు, నగలు, మా ఇల్లు, వాకిళ్ళు, అధికారం అవి మాత్రమే కాదు. ధనం అగ్నిర్ ధనం వాయు ధనమింద్రో బృహస్పతి అని. ధనము అంటే పంచభూతాలు మనకి ధనం, మనలో ప్రాణశక్తి మనకి ధనం, సద్గుణాలు, శీల సంపద, ఆరోగ్యం, ఆయుర్దాయం, సౌభాగ్యము, అన్యోన్యత, పరస్పరము, కుటుంబ సభ్యుల మధ్యలో తల్లి పిల్లలు, భార్యాభర్తలు, ఆ బంధుజనాలు, వారిలో ఉండే ఆ ఆత్మీయత, అర్థము అనేది అమ్మవారు. నా క్రోధో నచ మాత్సర్యో నలోభో నా అశుభామతి అని అంటారు. ఇవన్నీ కూడా ఐశ్వర్యం. ఎవరిలో క్రోధం ఉండదో, ఎవరిలో దానగుణం ఉంటుందో, సత్వగుణం ఉంటుందో, తామసం ఉండదో, రజోగుణం తక్కువ ఉంటుందో, అలాంటి వారికి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది మహాలక్ష్మీదేవిది. ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీరు ఇందాక చెప్పారు, సామాన్యులు కూడా లక్ష్మీదేవిని అలా కొలుస్తారు అనుకుంటారు కదా. ఇప్పుడు మిగతా దేవతల సంగతి ఎలా ఉన్నా లక్ష్మీదేవిని చాలా భక్తి శ్రద్ధతో కొలుస్తారు. చాలా మనం డబ్బులు కింద పడిపోయిన వెంటనే కళ్ళకు అద్దుకోవటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అవును, చేస్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఎంత భక్తిభావం ఉంటుందో అంత కోపం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అందరికీ ఒకలాగే నువ్వు అనుగ్రహించవు, కొంతమందిని అనుగ్రహిస్తావు, కొంతమందిని అనుగ్రహించవని? ఏంటి అది సామాన్య భాషలో చెప్పుకోవాలంటే మనం ఎలా చెప్పుకోవాలి దాన్ని? సామాన్య భాషలో చెప్పాలంటే డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఎవరు ధర్మాన్ని ఆచరిస్తారో వారి దగ్గర
లక్ష్మి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఈ సమాజంలో దుర్మార్గులు, దుష్టులు, ఆ అంటే సంఘానికి కీడు చేస్తున్న వాళ్ళు, ధర్మానికి ద్రోహం, దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు కూడా చాలా ధనవంతులుగా అన్ని ఐశ్వర్యాలు అనుభవిస్తూ కనిపిస్తున్నారు. ఎస్. చాలా ధర్మాత్ములు, ఉత్తములేమో పేదవాళ్ళ అవును. మామూలుగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే కిందటి జన్మల కర్మల ఫలితము. ఎన్నెన్ని జన్మల నుంచి మనం ఇలా ఎన్ని జన్మలు ఎత్తి ఇక్కడికి వచ్చామో, మనకి సంచిత కర్మ ఎంత ప్రారబ్ధమై అక్కడ ఉందో, సంచిత కర్మలోని కొంత భాగాన్ని తీసుకుని ప్రారబ్ధాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ కర్మలు చేసి రాబోయే జన్మలకి కూడిగట్టుకుంటున్నాం అనమాట దానంతా కూడా. సో ప్రారబ్ధం భోగతో నశ్యేత్. అప్పుడు సంపాదించారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ దుర్మార్గ పనులు చేస్తే మళ్ళీ బాధలు పడతారు. కనుక డబ్బు ఉందా, ఇప్పుడుందా లేదా అన్నది లెక్క కాదు. మనము ఎంత ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్నాము అన్నది ముఖ్యం. మనం ధర్మంగా ఉంటే ఆ లక్ష్మి ఆటోమేటిక్ గా ఆవిడ మన దగ్గరికే వచ్చి చేరుతుంది. ధర్మం. ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారి పరమ ధార్మికుడు, ధర్మాత్ముడు, ప్రజలని చాలా కన్న బిడ్డల్లా చూస్తున్నాడు. ఎప్పుడూ ధర్మము తప్పడు. ఆయన ఇంట్లో అష్టలక్ష్ములు కొలువై ఉన్నాయి. ఆది మహాలక్ష్మిని పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టి రోజు ఆది లక్ష్మీదేవి, మహాలక్ష్మిని ఆయన పూజిస్తూ ఉంటాడు. రాజ్యలక్ష్మి కూడా వారికి లక్ష్మి. ఒక రోజు రాత్రి ఈయన ఏదో ఆలోచిస్తూ ఉంటే మహాలక్ష్మీదేవిలా ఉన్న ఒక దేవత ఇలా వెళ్ళిపోతోందిట. వెళ్ళిపోతుంటే ఆవిడని నమస్కరించి, అమ్మా నువ్వెవరు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అంటే, నాయన నేను ధనలక్ష్మిని, నీ రాజ్యంలో నాకు ఉండాలని లేదు, వెళ్ళిపోతున్నా అంది. నీ ఇష్టమమ్మా అన్నాడు. ధనలక్ష్మి వెళ్ళిపోయిందంటే వాళ్ళ రాజ్య ప్రజలకి ధనం లేదు, పేదవాళ్ళు అయిపోతారు ఇంకా. సరే, తర్వాత ఇంకొక ఆవిడ వెంటే వెళుతూ ఉంటే, అమ్మా నువ్వెవరు అన్నట్ట నమస్కరించి, నేను గజలక్ష్మిని, పౌరుషాన్ని, శక్తిని అన్నిటినీ ఇస్తానందిట. సరే నమస్కరించాడు, ఆవిడ వెళ్ళిపోయింది. తర్వాత అలాగే ధైర్యలక్ష్మి వచ్చింది. ఆవిడకి నమస్కరిస్తే నేను ధైర్యలక్ష్మిని అందిట. సరే వెళ్ళిపోని అని ఆవిడని కూడా వెళ్ళనిచ్చాడు. కానీ ధైర్యం అంటే నిజానికి ధైర్యలక్ష్మే ఉండాలి. విజయలక్ష్మి వచ్చింది ఆ తర్వాత, ఆవిడని కూడా వెళ్ళిపోనిచ్చాడు. అంటే విజయం కూడా వెళ్ళిపోతోంది. కానీ తర్వాత ఒక లక్ష్మీదేవి వచ్చిందిట. ఆవిడ ధర్మలక్ష్మి. ధర్మాన్ని ఆచరింపజేసి ధర్మ భావన, ధర్మమే ఒక మూర్తి ధరిస్తే ఆవిడే లక్ష్మి. ఆ ధర్మలక్ష్మినే ఆ ధైర్యలక్ష్మిగా కూడా చెప్తాము. ఆవిడ వచ్చి వెళ్ళిపోబోతుంటే, అమ్మ నువ్వెవరు అన్నట్ట. అంటే నేను ధర్మలక్ష్మిని అందిట. అనగానే గుమ్మానికి అడ్డంగా వచ్చి నించుని, అమ్మా నువ్వు వెళ్ళిపోవద్దు, నువ్వు వెళ్ళి కూర్చో నీ ఆసనంలో, నేను ధర్మాన్ని తప్పలేను, నువ్వు వెళితే అధర్మ పరుడిని అవుతానన్నట. ఆవిడ వెళ్ళిపోయి కూర్చుంది. ఆవిడ కూర్చోగానే ఆవిడ వెంటే మళ్ళీ వెళ్ళిపోయిన ఈ ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి అందరు అమ్మవార్లు వచ్చి చేరారంటే, ఎవరిలో ధర్మం ఉంటుందో వారిలో అష్టలక్ష్ములు ఉంటాయి, ఆనందం ఉంటుంది, సుఖం కూడా ఉంటుంది. అందుకే ధైర్య సాహసే లక్ష్మి అని కూడా మనం ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా. అలాగే లక్ష్మీదేవిని చెంచల మనస్తత్వం ఈ విధంగా వివరిస్తుంటారు కదా, దేనికమ్మా అది? చెంచలత్వం అనేది ఎందుకు అంటే, లక్ష్మి అంటే సంపద. కారే రాజులు రాజ్యములు కలుగవే, గర్వోన్నతిం పొందిరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులని అనంటూ చెప్తాడు. అంటే ఈ కాలంలో ఎంత గొప్పవారైనా, ఎంత రాజ్య పాలనలు చేసినా, ఐశ్వర్యవంతులైనా, ఇల్లు వాకిలు కట్టుకున్న కాలగమనంలో పుట్టినవాడు గిట్టక మానదు, వచ్చిన వారు వెళ్ళిపోక తప్పదు. అందరూ వెళ్ళిపోతారు. ఎవరైనా సిరి మూట కట్టుకుని వెళ్తారా? ఎవరైనా అట ఈ బిల్డింగ్ నాది, ఈ రాజ్యం నాది, ఈ స్థలం నాది అంటేట అమ్మవారు పక్కున నవ్వుతుందిట. వాడిదేమిటి, ఒక ఇల్లు నాది అని చక్కగా కట్టుకుంటారు. ఆయన వెళ్ళిపోతాడు, వాడి కొడుకుంటాడు, అతను వెళ్ళిపోతాడు, అతని కొడుకు. అలా ఆ ఇల్లు ఉన్నంత కాలం ఎవరో ఒకరు. ఎవరిది ఇప్పుడు ఆ ఇల్లు? ఎవరిది కాదు, కేవలము తాత్కాలికం. ఒక ఏదో ఆశ్రమంలో మనం ఉన్నట్టు, లేకపోతే సత్రంలో 2 రోజులు ఉండి వెళ్ళిపోయినట్టుగా ఈ జీవితం అంతా కూడా ఒక నాటక రంగం లాంటిదే. నటుడు తన నాట్య ప్రదర్శన అవగానే అవతారం చాలించేస్తాడు, వెళ్ళిపోతాడు. రాజుగా నటిస్తున్న ఆ యాక్టర్ కి
తాను ఎవరు అన్న తన ఒరిజినాలిటీ స్పృహ ఉంటుంది కదా, ఎస్. అలాగే మానవులు కూడా. లక్ష్మీదేవి చెంచలం ఎందుకు అంటే, ఎవరు ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో అంతసేపు వాళ్ళ దగ్గర ఉంటుంది. వారిలో అధర్మ భావనలో, బుద్ధిలో, పనులో కనిపిస్తే ఆవిడ వెళ్ళిపోతుంది. అది అందుకని డబ్బు తాత్కాలికం, వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది, డబ్బు చేతులు మారిపోతుంది, అందుకనే చెంచలము అని అన్నారు. కానీ ఇవన్నీ తెలుసు అందరికీ. ఇప్పుడు మీరు చెప్పిన మాటలు, ఇప్పుడు ఏది తాత్కాలికం అంతా కూడా మనకి ఏది మనతో రాదు, మనం ఒట్టి మనిషికి వెళ్ళాల్సిందే, ఇన్ని తెలిసినా ఆ డబ్బు ఉంటేనే మనిషికి విలువ. అంటే ఇది కాల ప్రభావమా? డబ్బుంటేనే విలువ అని అంటే, మనకే భర్తృహరి సుభాషితాలలో ఎన్ని పద్యాలు చెప్పారో. డబ్బున్నవాడు వాడికి అందం లేకపోయినా అందగాడంటారు, అవును. వాడికి పాండిత్యం లేకపోయినా అబ్బో గొప్ప విద్వాంసుడు ఎంత బాగా చప్పట్లు మాట్లాడాడో కొడుతూనే ఉంటారు. అంటారు. ఉమ్. ఏమీ లేకపోయినా అన్ని ఉన్నవాడి కింద. అవును. ఎందుకంటే ఆ లక్ష్మికి మానవులు ఇస్తున్న డబ్బుకి, సుఖానికి, లోపానికి, ఆ భోగాలకి ఇస్తున్న ఆ ప్రాముఖ్యత, అంతేగాని అమ్మవారిలో కాదు నిజానికి. ఆ ఖచ్చితంగా. భోగాలు అనేవి క్షణికాలు, తాత్కాలికాలు. అదే మీరు ఇందాక చెప్పారు కదా, ధనం అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు, ఈ సుఖాలు కాదు, కొన్ని ఐహిక సుఖాలు, కొన్ని సుఖాలు ఉంటాయని చెప్తారు కదా. సామూహిక సుఖాలు, శుభాలు, అన్నిటికంటే ముఖ్యంగా నిశ్రేయస్సు. మహాలక్ష్మీదేవి అంటేనే ముక్తి ప్రదాయిని. అవును. ఏ దేవత అయినా మనం ఏ నామరూపాలతో ఆ తత్వాన్ని, ఆదిపరాశక్తిని ఆరాధించినా మనం ఫైనల్ గా కోరుకునేది, కావలసింది ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము. జ్ఞానాదేవతు కైవల్యం కనుక ముక్తి. ఆ ముక్తి అనేది జీవన్ముక్త స్థితి ఈ జన్మలో ఈ దేహంతోనే పొందాలి, పొందగలము అనే మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆదిశంకర భగవత్పాదులు చెప్పారు, విదేహ ముక్తి గురించి కూడా చెప్పారు. సో ఏదైనా మనకు కావలసిన పరమగమ్యాన్ని ఇచ్చే తల్లి మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి. ఎస్. ముందు మనశ్శాంతి కావాలి, ఆ భక్తి తత్వం అలవర్చుకుంటే అన్నీ ఆటోమేటిక్గా మనకు అవే వస్తూ ఉంటాయి. ఎస్. అలాగే ధర్మ పరిరక్షణకు, అసలు పరిరక్షణలో లక్ష్మీదేవి పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారమ్మా? అసలు లక్ష్మి అనే పదానికి అర్థం తెలుసుకోవాలమ్మా. తెలుస్తుంటే అప్పుడు లక్ష్మీదేవి తత్వం మనకు అర్థమవుతుంది. లక్ష్మి అనంటే దేవి భాగవతంలో చెప్తారు ఇది. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా నిశం. యయా అనిశం అంటే ఎల్లప్పుడు. దేవీ భూతాచ మహతి మహాలక్ష్మీ చ సా స్మృత. లక్షించటము అంటే చూడటం. ఏ దేవి తన కడగంటి చూపులతో యావత్ విశ్వాన్ని కాపాడుతుందో ఆవిడ లక్ష్మి. మానవులందరూ కూడా ఆ మహాలక్ష్మీదేవి యొక్క కడగంటి చూపులు తమ మీద పడాలి అని కోరుకుంటారు. ఎందుకంటే మహాలక్ష్మీదేవి చూపు పడింది అంటే వారు ఐశ్వర్యవంతులు అయిపోతారు. ఆవిడ దగ్గర ఉన్నదే ఐశ్వర్యం కదా. ఎవరి దగ్గర ఏది ఉందో వారు దాన్ని ఇస్తారుగా. లక్ష అనే ధాతువు నుంచి లక్ష్మి అనే పదం ఏర్పడింది. లక్ష అనంటే దర్శించు, టు సీ అని అర్థం అన్నమాట. లక్ష్యతే మీయతే ఇది లక్ష్మి అని. లక్ష్మి అనంటే ఎవరైతే మనని మన కర్మ ఫలాలకి అనుగుణంగా మనకి సుఖ దుఃఖాలని, భోగ భాగ్యాలని ఇస్తూ ఉంటుందో ఆవిడ. సో ఆ ఎవరికి ఎంత ఇవ్వాలో ఆవిడ కొలిచి ఇస్తుందిట. అలా ఇవ్వగల తల్లి. శ్రీ సూక్తంలో మహాదేవిని ఓం హిరణ్య గర్భాం హరిణీం సువర్ణ రజత స్రజాం అనంటూ అమ్మవారిని అలా స్తోత్రిస్తాం కదా. అలాగే భాగవత పురాణంలో కూడా ఎలా ఆవిర్భవించిందో చెప్పారు. దేవి భాగవతంలో చండీ సప్తశతి అందులో కూడా మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భావాన్ని చెప్పారు పరమ అద్భుతంగా. దేవి భాగవతంలో క్షీరసాగర సమయంలో అమ్మవారు 14 రత్నాలు వచ్చాయి కదా, వాటితో ఒకటన్నమాట అమ్మవారు కూడా వచ్చింది. మహాలక్ష్మీదేవి ఇలా ఆవిర్భవించడమే, ఆవిడ ఇలా రాగానే తల వంచుకునే ఇలా వస్తే దేవతలందరూ, దేవేంద్రుడు ముఖ్యంగా, తర్వాత పార్వతీదేవి, సరస్వతీదేవి, శచీదేవి వీళ్ళందరూ వెళ్ళి అమ్మవారిని తీసుకెళ్లి మంగళ స్నానాలు చేస్తే దేవేంద్రుడు ఆవిడకి పట్టాభిషేకం చేశాడు, అమ్మవారికి కనకాభిషేకం చేశాడు. ఈ అమ్మవారు వరమాల చేతిలో పట్టుకుని తల్లిలా వంచుకునే ఉంది. దేవతల్ని చూడలా, దేవేంద్రుణ్ణి చూడలా, ఇలా వరమాల పట్టుకుని అలా వెళ్ళి ఆ చివరిలో కూర్చుని ఉన్న శ్రీ మహావిష్ణువు మెడలో వేసి నమస్కరించింది. వెంటనే ఆయన ఆవిడని తన హృదయంలో పెట్టుకున్నట్ట.
ఆయన హృదయంలో చేరాక అప్పుడు అమ్మవారు తలెత్తి దేవేంద్రుని చూసింది. ఆవిడ చూసిన మరుక్షణాన అతనికి ఆ పోయిన రాజ్యం, ధనము, ఐశ్వర్యాలు అన్నీ వచ్చాయి. క్షీరసాగర మథన కార్యక్రమం పూర్తయింది, అన్నీ వచ్చాయి. మనకి ఆదిశంకర భగవత్పాదులు చేసిన కనకధార స్తవం కూడా తెలుసు కదా. అవును. పరమ అద్భుతంగా ఒక పేదరాలు, పాపం ఆవిడ దగ్గర ఏమీ లేదు, ఆవిడ ఉపవాస దీక్షలో ఉంది. ఉపవాస దీక్ష విరమణ ఒక చిన్న ఉసిరికాయ తిని చేస్తారు, అంటే ఏమీ లేనప్పుడు పేదరికంలో. సో ఈయన ఆదిశంకర్లు బాలుడిగా ఉన్నప్పుడు 7-8 వయసులో ఆ కాలడిలో ఇప్పటికే ఆ ఇల్లుంది, మేము చూసాం, అందరూ చూస్తే ఉంటాం. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే ఆవిడ ఎంతో బాధపడుతూ సిగ్గుపడుతూ, నాయన సాక్షాత్తు శివస్వరూపంగా ఉన్న బ్రాహ్మీ తేజస్సుతో ప్రకాశిస్తున్న బాల వటువు వినువస్తే ఇవ్వడానికి ఈ ఉసిరికాయ తప్ప ఏం లేదని బాధపడుతూ అది ఇస్తుంది. అప్పుడు ఆయన లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అది ఎంత బాగుంటుందో. వందే వందారు మందారం ఇందిరా మందకందరం అమందానంద సందోక బంధురం సింధురాలకం అంగం హరే పులక భూషణం ఆశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిమపాంగలీలా మాంగళ్యదాస్తు మమ్మ మంగళ దేవతాయాకనంటూ, అమ్మా ఈవిడికి డబ్బునివ్వమంటే ఆవిడ జాతకంలో లేదు, ఆవిడకి దౌర్భాగ్యం ఉంది కిందటి జన్మ కర్మల వల్ల అంటే, అమ్మ నీ చూపుతో వాటన్నిటినీ తీసేయి, ఈవిడికి ఇవ్వు అన్నాడు. అమ్మ అంటే వెంటనే ఆదిశంకర్ల మాట అమ్మవారు ఎలా దాటారు, బంగారు ఉసిరికాయల వర్షం కురిసింది అక్కడ. అమ్మవారి దర్శన శక్తిని ఈక్షత్యాత్మిక శక్తి అంటారు. ఈక్ష టు సీ ఈక్షతే ఆత్మనేపది ధాతువు, చూడటము. ఆ చూడటంలో ఆ ఈక్షణ శక్తి అనేది గొప్ప. అమ్మవారు ఇలా చూస్తే మనకి జ్ఞాన గంగ మనలోకి ప్రవహిస్తుంది. నిజమైన ఐశ్వర్యం జ్ఞానం. ఆ జ్ఞానము సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఆ 3 సచ్చిదానందాలు మనకి లభిస్తాయన్నమాట. సో అమ్మవారు వారి ఈక్షణ శక్తి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సర్వ సంపదలకి కూడా మూలం. లక్ష్మి అంటే లక్షణ శక్తి అన్నాం కదా, అంటే అమ్మవారిలోని ఒకానొక శక్తి, అదే చిచ్చక్తి, అదే చైతన్యం, అదే అంతర్యామిగా ఉపనిషత్తుల్లో చెప్పబడింది. అదే అక్షర పరబ్రహ్మము, అల్టిమేట్ రియాలిటీ అంటే నిర్గుణ నిరంజన పరతత్వము. ఆ శక్తి లక్ష్మి అంటే లక్ష్మి, లక్ష్య, లక్షతే, లక్ష అనన్నాం. అనంటే అది ఎవరిలో ఉన్న శక్తి వారికి లక్ష్మి. ఇప్పుడు మనలో విద్యావంతులలో ఉన్న విద్య వారి శక్తి, సూర్యుడిలో ఉన్న వెన్నెల చల్లదనం ఆయన శక్తి, సూర్యుడిలో ఉన్న వెలుగు, వేడిమి, కాంతి, ప్రాణం, ప్రాణశక్తి, అది ఆయన శక్తి. భూమాతకి సహనమే శక్తి. వృక్షాలన్నీ పుష్పించి ఫలిస్తాయి, అది వాటి శక్తి. అలా ప్రతి ఒక్కరికి ప్రకృతిలో ఋతువు క్రమాన్ని ఆచరిస్తుంది, అది ప్రకృతి శక్తి. అలాగే మానవులలో ఉన్నటువంటి ఎవరిలో ఏ ప్రతిభ ఉంటే, పాటలు పాడడం, బొమ్మలు వేయడం, సంగీతం కానీ, వారి వారి శక్తులు. ఈ శక్తులన్నీ మనకి కావాలి అంటే మనలో ఉన్నాయి, ఆల్రెడీ అమ్మవారు ఇచ్చింది. ఉన్నదాన్ని వృద్ధి చేసుకోవాలన్నా, ఎక్కువ కావాలన్నా అమ్మవారిని ప్రార్థించాలి. కళ్ళకి చూడగల శక్తి అమ్మవారి శక్తే. చెవులతో వింటున్నాము అంటే అది మహాలక్ష్మీదేవి అనుగ్రహ శక్తి. అలాగే ప్రాణశక్తి, జీవించి ఉన్నాము అంటేనే అమ్మ అనుగ్రహం. సో ఇవన్నీ కూడా ప్రకృతిలో ఉన్న సర్వము మహాలక్ష్మీదేవి యొక్క ఈ క్షణాత్మక శక్తి ఫలితాలే. ఖచ్చితంగా నిష్కలమైన మనసుతో మనం అమ్మని ఆరాధిస్తే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహిస్తుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్న కనకధార స్తోత్రం, ఇలా శ్రీ సూక్తం, ఇలా ఎన్నో రకాల స్తోత్రాలు ఉంటాయి, ఎన్నో రకాల వ్రతాలు ఆచరిస్తాం. అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏ వ్రతాలు ఆచరించాలి, ఏ విధంగా ఆచరించాలంటారు? లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే నిజంగా ముందు చేయవలసింది శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, సదాచారాన్ని పాటించాలి. ఎవరి ఇల్లు నవ్వులతో ఆనందంతో ఉంటుందో, ఎవరి ఇంట్లో ఉన్న సభ్యులు నిజమైన హృదయంలో నుంచి ప్రేమ, భక్తి, ఇష్టం, గౌరవం, పెద్ద చిన్న తేడాలు ఉండి ఎవరు ఎలా ఉండాలో వారు అలా. అత్తగారులా, కోడల్లా, కొడుకులా, భర్త
ఎవరి ధర్మం వాళ్ళు నిర్వర్తించాలి. భర్తల ఇలా ఎవరి ధర్మాన్ని పాటిస్తూ వారు ఉంటే, ప్రేమగా ఉంటే అక్కడ మహాలక్ష్మి ఉంటుంది. సూర్యోదయానికి ముందు నిద్ర లేవాలి. తర్వాత ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా చేసుకోవాలి సూర్యోదయానికి ముందరే. గడపని ఎప్పుడు గడప లక్ష్మి, గడప గౌరి అని అంటాము. లక్ష్మీదేవి సాక్షాత్తుగా ఆ గడపలోనే స్థిరమై ఉంటుంది, అందులోంచి మన ఇంట్లోకి వస్తుంది. అందుకే గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతాము. ఎవరు సాయం సంధ్యలో, ఉభయ సంధ్యలో పొద్దున సాయంత్రం దీప ఆరాధన చేస్తారు, దీపం వెలిగించి దండం పెట్టినా చాలు, అమ్మవారు అక్కడ ఉంటుంది. అన్నిటికంటే ముందు శారీరక మానసిక శుచి అన్నది ముఖ్యం. శౌచము, దేవతలందరూ శుచి ప్రియులు. తర్వాత మామూలుగా ఇంకా చెప్పుకోవాలి అని అంటే, ఎవరు శ్రీచక్ర ఆరాధన చేస్తారో వాళ్ళకి చాలా ధనం వస్తుంది. కమలాత్మిక మంత్రం అని ఒకటి ఉంది, గురువులు ఇస్తూ ఉంటారు. ఆ కమలాత్మికా దేవి అమ్మవారు పద్మంలో ఉంటుంది, పద్మముఖి, పద్మహస్త, పద్మపాద, ఆ అమ్మవారే పద్మస్వరూపిణి. పద్మము అనంటే అది సహజ సిద్ధమైన జ్ఞానానికి ప్రతీక. పద్మంలో సహజ సుగంధం ఉంటుంది, అది వికసిస్తుంది, వికసన శక్తి. కనుక అమ్మవారిని దేవతలందరినీ కూడా పద్మంలో కూర్చున్నట్టుగా కర కమలాలు, పాద పద్మాలు, ముఖ పద్మము అని అందుకే చెప్తూ ఉంటాము. ఎవరు భాద్రపద మాసంలో విశిష్టంగా ఏ మాసంలో అయినా చెయ్యొచ్చు. గురువారపు సాయంత్రాలు అది ఒక వ్రతం ఉంది, నోము. మార్గశిర మాసంలో మొదలు పెడితే ఇంకా మంచిదంటారు. మార్గశిర మాసంలో మొదలు పెట్టి ఏడాది పాటు ప్రతి గురువారము పొద్దునుంచి ఉండగల వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి, ఉపవాసము అంటే అన్న నియమాన్ని పాటించడం ఒకటి, వసటులు ఉండడం, జీవించడం. అంటే సమీపంలో ఏ దైవాన్ని ఆరాధిస్తున్నామో ఆ దైవ తత్వానికి, నామానికి, మంత్రానికి, భజనకి, జపానికి దగ్గరగా ఉండాలంటే స్తోత్రిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, పూజిస్తూ ఏదైనా ఎలాగో ఒకలాగా అమ్మను, దైవాన్ని ఆరాధించాలి. అదే ఉపవాసము అంటే. సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సూర్య అస్తమయ సమయంలో నక్షత్రాలు కనిపించడానికి ముందర తలస్నానం చేసి చక్కగా ఒక పళ్ళెంలో, వెండి పళ్ళెం అయితే మంచిది, పాలు పోసి అక్కడ పెట్టుకుని పూజా ద్రవ్యాలతో ముందు షోడశోపచార పూజ మహాలక్ష్మి దేవికి చేసి సంకల్పం చెప్పుకుని చంద్రోదయం అయ్యాక చంద్రుడిని ఆ పాలల్లో చూడాలి. లేదా పాలల్లోనే మనం చంద్ర రేఖని వేసుకుని కూడా చంద్రుణ్ణి, చంద్ర సహోదరి ఆవిడ కనుక చంద్రుణ్ణి పూజిస్తే ఆవిడకి ఆనందం. అలాగే క్షీరసాగర తనయ తండ్రి గారిని పూజిస్తే అమ్మకి ఆనందం. శ్రీ మహావిష్ణువు భార్య విష్ణు భక్తుల యందు పరమ ప్రీతితో ఉంటుంది. సో ఇలా ఎవరైతే ఈ మార్గశిర గురువార వ్రతాలు చేస్తారో వాళ్ళకి ఆ వ్రతం చేసేటప్పటికి తప్పనిసరిగా డబ్బు వస్తుంది, వచ్చి తీరుతుంది. అంటే ఒక నియమం పెట్టుకుని ఒక ధర్మాన్ని చెప్పి ఎప్పుడైతే మనం ఒక నోమో వ్రతమో చేస్తామో దాని ఫలం రావాల్సిందే. అంటే ఇప్పుడు మార్గశిరంలో చెప్పారు కదమ్మా, మార్గశిర గురువారం చెప్పారు, మళ్ళీ మార్గశిర మాసం వచ్చే వరకు మనం చెయ్యాలి. ఇప్పుడు ఏదైనా మంత్రం జపించుకోవాలా? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎవరి శక్తి కొలది వాళ్ళు వెండి పళ్ళు అయితే వెండి పళ్ళు, వారి శక్తి కొలది పళ్ళెంలో పాలు. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనేది ఒక పెద్ద మహామంత్రం. ఏ నామమైనా నామానికి ముందు ఓంకారము కలిపితే అది మహామంత్రం అయిపోతుంది. అలాగే ఓం నమ శివాయ అంటాం, ఆల్రెడీ సిద్ధ మంత్రం అది. ఓం మహాగణాధిపతయే నమః మహామంత్రం. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనేది ఒక గొప్ప మంత్రం. అవును, ఆ మంత్రాన్ని జపించుకుంటూ అమ్మవారు ఎలా ఆవిర్భవించింది అని ఇందాకేదో అన్నట్టున్నారు. ఎలా ఆవిర్భవించింది అనంటే క్షీరసాగర సమయంలో రావడం ఒకటి, దానికంటే ముందు ఆదిపరాశక్తి ఒకసారి త్రిమూర్తులని కూడా రథాలు పంపించి నా దగ్గర రండి మణిద్వీపానికంటే వాళ్ళ ప్రమేయం లేకుండా రథాలు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు వందల బ్రహ్మలని, వందల విష్ణువులు, వందల శివుళ్ళని చూసి ఆశ్చర్యపోయారట. ఎన్నో బ్రహ్మాండాలు దాటి అమ్మవారి ఆ చింతామణి అంటే అమ్మవారి యొక్క సదనాన్ని చేరితే అక్కడ ఆవిడ త్రిశక్తుల్ని పుట్టించి వీళ్ళకిచ్చి లక్ష్మీ సరస్వతి పార్వతుల్ని అలా పుట్టించడం అది ఒక్కటైతే మనకి చండీ సప్తశతి మార్కండేయ పురాణంలో దేవి మహాత్మ్యం, అందులో చండీ సప్తశతి అని దాన్ని మనం చండీ యాగాలుగా చేస్తున్నాము, మంత్రాలుగా. అక్కడ చండీ సప్తశతి గ్రంథము 3 అధ్యాయాలుగా చేయబడింది.
ప్రథమాధ్యాయం, ద్వితీయాధ్యాయం, తృతీయ అధ్యాయం. మొదటి అధ్యాయంలో మధు కైటభుల సంహారం అన్నమాట. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉంటాడు. ఆ మధు కైటభులు ఇద్దరు బ్రహ్మదేవుణ్ణి బాధ పెడుతూ ఉంటారు. ఆయనలో నుంచి చెవిలో నుంచే పుట్టి ఆయన యోగ నిద్రాదేవిని ప్రార్థిస్తాడు. అంటే ఆదిపరాశక్తిని యోగ నిద్రగా ప్రార్థిస్తే ఆ యోగ నిద్ర విష్ణుమూర్తిని వదిలి వెళ్ళిపోయి ఆ విష్ణువు చేత మధుకైటభులని సంహరింపజేసింది అమ్మవారి. రెండవ అధ్యాయంలో మహాలక్ష్మీదేవి ఆవిర్భావాన్ని చెప్తారు. ఆవిడ మహిషాసురుడు అనే రాక్షసుని, ఇంకా చాలా మంది రాక్షసులని, రక్తబీజాది రాక్షసులని, ధూమ్రాక్షుని అందరినీ సంహరించింది. మహాలక్ష్మీదేవి రూపంతో ఆవిర్భవించి మహిషాసుర మర్దనం చేసిందనమాట, మహిషాసుర మర్దినిగా. అయితే ఈ మహిషాసురుడు బాధ పెడుతూ ఉంటే దేవతల అందరూ వచ్చి త్రిమూర్తుల్ని ప్రార్థిస్తే త్రిమూర్తులకి ధర్మాగ్రహం కలిగింది. ధర్మాత్ముల్ని ఇంత బాధ పెడుతున్నాడా ఈ రాక్షసుడు అని వాళ్ళలో కోపం రాగానే అది అధర్మం మీద వచ్చిన ఆగ్రహం. వెంటనే శివుడి కళ్ళలోంచి ఒక వెలుగు అక్కడ బయటకు వచ్చింది. వెంటనే విష్ణుమూర్తిలోంచి తేజం, బ్రహ్మలోంచి త్రిమూర్తుల్లోంచి కళ్ళలోంచి వెలుగు తేజము అక్కడికి వచ్చింది. బ్రహ్మ దేవేంద్రాది దేవతలందరి తేజస్సులు అక్కడికి వచ్చి ముక్కోటి దేవతల తేజస్సు ఒక పెద్ద కాంతి పుంజల్లా అయి అది నెమ్మది నెమ్మదిగా ఆకారాన్ని సంతరించుకుని మహాలక్ష్మి అమ్మవారిగా ప్రకాశించిందిట. ఆవిడ మహాలక్ష్మీదేవి. ద్వితీయ అంటే రెండవ చరిత్ర, మధ్యమ చరిత్ర అధిష్టాన దేవత మహాలక్ష్మీదేవి. ఆ అమ్మవారిని ఎలా చండీ సప్తశతిలో ఒక అద్భుతమైన శ్లోకంతో ప్రార్థిస్తారు. అమ్మవారి చేతిలో ఉన్న ఆయుధాలన్నీ అందులో చెప్పబడ్డాయి. ఓం అక్షస్రక్ పరశుం గదేషు కులిశం పద్మం ధనుష్కుండికం దండం శక్తిమసిం చర్మ జలజం ఖంటాం సురాభాజనం శూలం పాశ సుదర్శనే చ దధతిం హస్తై ప్రసన్నాసనాం సేవే సైరిఫమర్దనీమిహ మహాలక్ష్మీం సరోజస్థితాం. పద్మంలో కూర్చునుంది అమ్మవారు. అక్షమాల ఎందుకు అనంటే బ్రహ్మ జ్ఞానానికి ప్రతీక. అక్షము అన్నది ఆ జపమాల. గండ్రగొడ్డలి, గద, బాణం, వజ్రాయుధం, తామర పువ్వు, ధనుస్సు, జల కుండిక, ఇంకా ఏదో దండాయుధము, శక్త్యాయుధము, ఖడ్గము, డాలు, శంఖం, ఘంట, మధుపాత్ర, శూలము, పాశము, చక్రము, ఇవి 18 ఆయుధాలని ధరించి అష్టభుజాదేవిగా ఆవిర్భవించిందిట. ఆవిడ మళ్ళీ దేవతలందరికీ మళ్ళీ శక్తినిచ్చింది. ఆ అమ్మవారే వెళ్ళి రాక్షసులందరినీ తనలో నుంచి దేవతలని ఆవిర్భవింపజేసి పెద్ద యుద్ధము వారందరినీ సంహరించడం అన్నది చాలా అద్భుతంగా వివరించారు అక్కడ. అవును, మీరు లక్ష్మీదేవి ఇప్పుడు ఆవిర్భావంతో పాటు ధర్మయుద్ధాలకు లక్ష్మీ అవతరణకి సంబంధం కూడా అందులో వివరించేస్తారు మాకు. ఏం బంధం ఉంది అక్కడ. అలాగే ఇప్పుడు ఈ ఆధ్యాత్మికంగా ఈ మహాలక్ష్మిని మూలస్తంభంగా భావిస్తారు. దేనికని అంటారు? ఇదేనా? ఎందుకు అనంటే ఇందాక లక్ష్మి అంటే కేవలం ధనాన్ని ఇచ్చే, డబ్బు ఇచ్చే విష్ణుమూర్తి యొక్క భార్య అయిన త్రిమూర్తుల భార్య, త్రిశక్తులలో ఒకరు అయిన లక్ష్మీదేవి కాదు. మూల శక్తి, ఆది పరాశక్తి స్వరూపిణి ఆవిడే. మన సనాతన ధర్మము, హిందూ తత్వం యొక్క గొప్పదనం ఏమిటి అంటే ఉన్న తత్వం ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉన్నది ఒక్కటే, కానీ ఆ ఒక్క తత్వమే చిన్మయస్య అద్వితీయస్య నిష్కళస్య అశరీరిణక ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఉపాసకుల కోసము విభిన్నమైన మనస్తత్వాలు, విభిన్నమైన ఇష్టాలు, రుచులు ఉంటాయి. కనుక ఒక్క మనిషి ఏ విధంగా అయితే మనం 100 రోల్స్ ప్లే చేస్తున్నాం మన జీవితంలో, అలాగే ఆ పరతత్వం కూడా మనకి విద్యా ప్రధాన సమయే శశికోటి శుభ్రం అని చెప్పుకున్నాం ఇంత ముందర. ధనం ఇచ్చేటప్పుడేమో మహాలక్ష్మీదేవి, విద్యనిచ్చేటప్పుడు సరస్వతీదేవి, సౌభాగ్యాన్ని, శక్తిని, బలాన్ని ఇచ్చేటప్పుడు దుర్గాదేవి, పార్వతీదేవి. అలాగే ఆ పుం రూపంలో గాని స్త్రీ రూపంలో కూడా మనం ఆరాధిస్తాము. పుం రూపంగా ఆరాధిస్తే శివుడు, మహేశ్వరుడు, విష్ణుమూర్తి. మనకి పంచాయతన పూజని,
షణ్మత స్థాపకాచార్యులు ఆదిశంకర్లు మనకి అది అలవాటు చేశారు. వేదాలలో ఉన్న దేవతలు, మన వేదాల్లో పురాణాలలో చెప్పబడిన దేవీ దేవతలు వాళ్ళ అవతార మూర్తులు, వారినే మనం ప్రార్థించాలి. వారు ఇంతమంది మనని రక్షించడానికి ఇన్ని రూపనామాలతో, ఇవన్నీ కూడా కల్పనలు కావు. మహర్షులు తపస్సమాధి స్థితిలో ఉండి ఇప్పుడు నవదుర్గలని వర్ణించారు, దశమహా విద్యలని చెప్పారు, పంచమూల ప్రకృతులని చెప్పారు. రాధాదేవి అందులో ఉంది, పార్వతీదేవి ప్రకృతి మూల స్వరూపిణి. ఇంకా ఈ అష్టలక్ష్ములుగా చెప్పారు. మన ఇంట్లో ఉండేది గృహలక్ష్మి, స్వర్గంలో ఉండేది స్వర్గలక్ష్మి, వృక్ష రూపంలో ఉండేది వృక్షలక్ష్మి, నది రూపంలో ఉండేది నది లక్ష్మి, అలాగే భూమాత దేశమాత. మనకి అందరినీ కూడా మనం మాత, అమ్మ, తల్లి అనే భావనతో మనం కొలుచుకుంటాము. ఏ రూపంలో ఉన్నదొక్క తల్లి, ఆవిడే మనకు కావలసినవన్నీ మనకి ఇస్తూ, ముందు ఆరోగ్యం ఉండాలి, ఆనందం ఉండాలి, సంతృప్తి సుఖము ఇహలోకంలో ఉంటే అప్పుడు పరాన్ని గురించి ఆలోచించే బుద్ధి ఉంటుంది. పరలోక సుఖాలు శుభాలు కావాలని కోరి అనుభవించాక అవన్నీ క్షణికాలు, తాత్కాలికాలు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అనే జ్ఞానం కలిగితే మహర్షిలాగా నాకు స్వర్గం అక్కర్లేదు అని ముక్తిని కోరుతారు. అలా ముక్తినిచ్చే తల్లి అమ్మవారే. ఖచ్చితంగా ఇప్పుడు మన పురాణ ఇతిహాసాల గురించి నిజంగా మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ చరిత్రలు, ఆ పురాణ ఇతిహాసాలు మాకు తెలిస్తే అదృష్టం మాకు కలుగుతోంది. ఖచ్చితంగా అమ్మాయి, ఖచ్చితంగా మహాలక్ష్మి అవతారాన్ని ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఉన్న నేటి తరం అయితే కేవలం డబ్బుగానే చూస్తారు అంతే. ఆ డబ్బు వస్తుందా లేదా, ఆ డబ్బు రావాలంటే ఏం చేయాలనే ఆలోచనతో తప్పించి దాని వెనుక ఎంతటి చరిత్ర ఉంది, ఎంతటి ప్రాశస్త్యం ఉంది, ఎంతటి ప్రాధాన్యం ఉంది, ఎంతటి ప్రాముఖ్యం ఉంది, ఏ అవతారం ఏ సూచిస్తుంది, ఇవన్నీ కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు చెప్పే అవకాశం కూడా లభిస్తోంది. ధన్యవాదాలమ్మ, మాతో పాటు జాయిన్ అయినందుకు. మహాలక్ష్మి అవతారం గురించి చాలా చక్కగా వివరించారు. నమస్తే అండి. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.